హాయ్ గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా అయితే చూసి వచ్చాను. 2 hours 24 minutes ఉన్న ఈ హారర్ కామెడీ సినిమా గీతాంజలి సినిమాకి సీక్వెల్. ఇక ఈ సినిమాకి ప్రమోషన్స్ చేసినా ఎందుకో అంత బజ్ క్రియేట్ అవ్వలేదు అని అనిపించింది. సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ పబ్లిసిటీతో క్రేజ్ వస్తుందని అనుకున్నారేమో. అవన్నీ పక్కన పెడితే ఈ మూవీ అంజలి 50th మూవీ. తెలుగు హీరోయిన్స్ లో ఈ మధ్య కాలంలో రోల్ ఏదైనా గానీ 50 మూవీస్ చేయటం అంటే కొంచెం గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి విషయానికి వస్తే 2014లో గీతాంజలి సినిమాతో మనని భయపెట్టి నవ్వించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ముందుకు సెకండ్ పార్ట్ తీసుకొచ్చారు. అప్పుడు గీతాంజలిలో అంజలి, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, సత్యం రాజేష్ అండ్ అలీ ఈ కాంబో మన ఎంటర్టైన్ చేశారు. సేమ్ అదే కాంబో మళ్ళీ ఈసారి గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో మన సునీల్ అండ్ సత్యతో మన ముందుకు వచ్చారు. సరే, ఇంతకీ మన అంజలి గీతాంజలి మళ్ళీ వచ్చింది కదా, ఎలా ఉంది అంటే నాకైతే అంతగా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ అండ్ సెకండ్ హాఫ్ లో ఒక 20 minutes తప్ప నాకు ఇంకేం అంతగా నచ్చలేదు భయ్యా. గీతాంజలి ఫస్ట్ పార్టే బాగుంది. అసలు సినిమాలో అంజలి నవ్వు అండ్ అరుపులు కొంచెం ఆడుగా ఉన్నాయి. హారర్ కామెడీలో జనరల్ గా లాజిక్స్ పెద్దగా ఉండవు, కానీ హారర్ ఎలిమెంట్స్ అండ్ కామెడీ ఉండాలి కదా, అక్కడక్కడ భయపడతాం. ఫస్ట్ హాఫ్ లో కొంచెం సేపు అండ్ సెకండ్ హాఫ్ లో ఒక పోర్షన్ అయితే కంటిన్యూస్ గా నవ్వుకుంటాం అంతే. మిగతా సినిమా అంతా మోస్ట్లీ అలా చూస్తూ ఉంటాం అంతే. లాస్ట్ లో ఒక సిచ్యువేషన్ లో అయితే మెయిన్ క్యారెక్టర్స్ అరుస్తారు, ఏంట్రా ఈ గోలా అని అనిపించింది. క్లైమాక్స్ ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు. బై ద వే, ఫస్ట్ పార్ట్ రీక్యాప్ టైటిల్స్ పడేటప్పుడు చూపిస్తారు అనుకోండి, మీరే మిస్ అవ్వరు ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడకపోయినా. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, శకలక్ శంకర్, సత్యం రాజేష్, సత్య, జబర్దస్త్ అవినాష్ అండ్ సునీల్ ఇలా చాలా మంది కమిడియన్స్ ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే కామెడీ పనిలేదు, కానీ సునీల్ క్యారెక్టర్ చూస్తే ఒక ఫేమస్ కెమెరామెన్ గుర్తొస్తాడు. సినిమా చూస్తే మీరు కూడా గెస్ చేయొచ్చు. ఇక అంజలి 50th మూవీ అంటే 50 years గుర్తుండిపోవాలని నేను అన్నాను. అట్లీస్ట్ బెంచ్ మార్క్ సెట్ చేయకపోయినా బాగుండాలి కదా. నేనైతే నాట్ సాటిస్ఫైడ్ గైస్. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వ్యూస్ ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరెన్నో సినిమా కబుర్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.